ఎల్లో పార్టీకి క్లోజ్గా ఉండే కులగజ్జి వెబ్సైట్ T360 మెగాస్టార్ చిరంజీవి గారికి బడి గొక్కెట్టి ఏడుస్తూ ఒక నెగిటివ్ ఆర్టికల్ వ్రాసింది. వివరాల్లోకి వెళదాం. చిరంజీవి గారు విశ్వంభర అనంతరం అనిల్ రావిపూడి గారితో టైఅప్ అయి ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ చేస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. T360 గాడు ఏం రాశాడంటే, చిరంజీవి గారు ఏకంగా 85 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని, అనిల్ రావిపూడికేమో 25 కోట్లు ఇవ్వబోతున్నారని, ఓవరాల్గా సినిమా బడ్జెట్ 200 కోట్లు దాటిపోతుందని, ఇంత భారీ బడ్జెట్ రికవరీ చేయడం ఎలా అని వలవలా ఏడ్చాడు. వాడి ఏడుపు చూసి ప్రొడ్యూసర్ వాడేనేమో అని డౌట్ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవాల్సి వచ్చింది. వాడు కాదని తెలిసింది. అంతేకాదు, చిరంజీవి గారి రెమ్యూనరేషన్ అండ్ మూవీ బడ్జెట్ ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాలేదు. అంటే T360 గాడు రాసింది కరెక్ట్ కానువచ్చు, కాకపోనువచ్చు. మరి వాడు ఎందుకంత దారుణంగా గొక్కెట్టి ఏడుస్తున్నాడ్రా అంటే 2 కారణాలు చెబుతున్నారు. ఆ 2 ఇవే. మొదటిది, నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ఏవో బుల్లిబుల్లి వసూళ్లతో సినిమాలు చేసుకుంటూ పోతుంటే వాటినే హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ అని చెప్పుకుంటూ మహదానంద పడిపోతున్నారు ఎల్లో మీడియా హౌసెస్. ఇప్పుడు వినబడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి గారి రెమ్యూనరేషన్ అంత ఉండదు, బాలకృష్ణ గారి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ షేర్. అంతేకాదు, బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ కూడా చిరంజీవి గారి రెమ్యూనరేషన్లో 1/3 వంతు ఉంటుంది. ఈ కోణంలో బాలకృష్ణ గారి రేంజ్ను మరింత బాలుడిగా మారుస్తున్నారు చిరంజీవి గారు అంటున్నారు విశ్లేషకులు. ఇక T360 గాడి ఏడుపుకి రెండవ కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు. అప్పుడే రిలీజ్ డేట్ను సంక్రాంతి 2026గా లాక్ చేసేశారు ఈ చిత్ర మేకర్స్. సరిగ్గా అదే సంక్రాంతి సీజన్కు రిలీజ్ అవుతోంది చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారి సినిమా. అపోజిషన్ లేకుండా బ్లాక్ బస్టర్ టాక్ తీసుకువచ్చి మంచి రేటింగ్స్ ఇస్తేనే దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. ఇటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్టీఆర్ నీల్ చిత్రాన్ని చిరంజీవి గారి సినిమా అద్భుతమైన కలెక్షన్స్తో మింగేస్తుందేమో అని చలిజ్వాలం తెచ్చుకుంటున్నాడు T360 గాడు. అందుకే అంత దారుణంగా నెగిటివిటీతో ఆర్టికల్ వ్రాశాడన్నమాట.